అంటే ఏం చెప్తున్నారు అధికారులు మీకు వచ్చి? ఏమంటారంటే మీ ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే ఏమైనా పైసలు ఇస్తామని చెప్తున్నా, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఏం చెప్తున్నారు? చెప్తలేము, ఒకటి సర్వేకి వస్తున్నామని చెప్తున్నారు అంతే. సర్వేకి వస్తున్నాం, దొంగచాటుగా అంటే చేసిపోతున్నారు. దొంగచాటుగా వస్తున్నారు. ఆ పక్కకున్న మేము అడుగుతా ఏమంటారంటే ఏం లేదమ్మా మా సర్వే చేస్తున్నాం, మేము ఏం కాదంటారు. కానీ పక్కకున్న ఏమంటారు అమ్మ మీ ఇల్లు పోతుంది అంటారు. అంటే మీకు సంజాయించుడు కానీ చెప్పుడు ఏమీ లేదు సార్. ఇల్లు పోతుందని మాత్రం చెప్తారు. ఇల్లు పోతుందని చెప్తారు. మరి పక్కకున్నాడు అంటారు ఏం కాదంటారు. సర్వే మెల్లగా దొంగచాటుగా చదువు రాని వాళ్ళు చాలా మంది ఇక్కడ అందరూ ఎవరు లేనప్పుడు అందరు డ్యూటీలో పోయినప్పుడు వచ్చి వాళ్ళ కరెంటు బిల్లు తీసుకొని నల్ల బిల్లు తీసుకొని లేదమ్మా మేము ఒకటి సర్వే, మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి, సండేలు శనివారం సాటర్డే సండే రావద్దు, మీరు మీటింగ్ పెట్టి చెప్పాలి, చెప్పకపోతే నడవదు. సాటర్డే సండే రాకుండా అందరిని పిలిచి చెప్పి అప్పుడు మేము అంటాం ఒప్పుకుంటాం. అట్లా కాదు మీరు దొంగచాటుగా సండే రోజు. మీ కాలనీ పేరు మొక్క? తులసిరామ్ నగర్. తులసిరామ్ నగర్ బ్యానర్. తులసిరామ్ నగర్. ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? 175 ఇల్లు. 175 న్యూ తులసిరామ్ నగర్ 175. అంటే 60 నుంచి 200 గజాలు దాకా ఉంటాయి. ఎట్లుంటాయి? అంటే బాగా బలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవ్వరు లేరు ఇక్కడ. అంత పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అన్నగాని లెక్క అయితే ఎవరు లేరు. లేకనే రేవంత్ రెడ్డి అన్నగాడు హైటెక్ సిటీలో కట్టుకుంటాడు, పంజాబ్లో కట్టుకుంటాడు. లేకనే ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు. అన్నగానికి ఏమో మంచిగా కాపాడుతుండే, మీకేమో గుల్ల కొడుతుంటాడు. ఆయన నోటీస్ వేస్తున్నాడు, ఉన్నామమ్మా మంచిగా ఉండండి అని ఇస్తున్నాడు. మాకేమో బుల్లలు పెట్టి నొక్కిస్తా ఉంటున్నాడు. మాకు న్యాయమా? అన్నకో న్యాయం, మాకో న్యాయమా? తులసిరామ్ నగర్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇలా? అచ్చా 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 అచ్చా. ఇప్పుడు దిగిండన్నట్టు రేవంత్ రెడ్డి హామీలు చేస్తలేడు. ఆ బస్సులో ఓటుతాడు, బస్సు ఫ్రీ అని అన్ని పెడితే ఆ శాతం వేరు. కానీ మా ఇంట్లో కావాలంటే ఒక పని మీ వాళ్ళు వేరే వాళ్ళతో నువ్వు సుమత మాగా నువ్వు మాట్లాడిన వాళ్ళు ఆగురుచురా, వేరే అక్కలతో మాట్లాడు. అరే లేడీస్ తో మాట్లాడి పోయి, అరే అమ్మా నువ్వు ఆగమ్మా దగ్గర పెట్టుకో. మా ఇంట్లో తోలికి రావాకండి, మేము పేదోళ్ళము, మేము కాయ కష్టం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నా చెల్లె పిల్లలు 2, నేను నా కొడుకులు 3. మేము ఎక్కడ పోయి బతకాలా? నువ్వే ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ల నుంచి బతుకుతున్నాము. మాకు కాదు కూడా విద్య కూడా తెలియదు. అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. 30 సంవత్సరాల నుంచి లంకలో ఉంటాం మేము. ఎన్నేళ్ల నుంచి ఉండము? 30 సంవత్సరాల నుంచి ఉండము. ఇంతమంది తీసుకుపోయి నువ్వు అడవిలో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయి బతకాలా? మేము ఎక్కడ చేయాలా? చదవండి. మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది. మా పిల్లలు బర్లు కాసలు పెట్టాలా? మేము ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పు. మనం చెప్పాలా, న్యాయం చెప్పాలా? నువ్వు మనిషి అయితే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు, మమ్మల్ని చూడాలా, మాకు అన్నిటి బాధ తెలవాలా నీకు? మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదా? మేమెంత రాత్రులు పగల నిద్రలే తిండి లేక ఓటను అందిస్తున్నాము. ఎంత బాధలు పడుతున్నామంటే మా దగ్గర 10 పైసలు లేదు, బయట పోయి బతుకుని. అక్క నీ పేరేందక్క? ఏం పేరు? రత్నమ్మ. ఇంటికి మార్కింగ్ ఇచ్చిర్రా? కూల కొడతారని చెప్పారు, సర్వే చేసిపోయింది. మీ అనుమానం ఏంటంటే కూల కొడతారేమో. ఎంతమంది పిల్లలు రత్నక్క? ఎంతమంది పిల్లలు? అందరు నువ్వే చదివినవా? అందరు ఇన్నే ఉండరు. మరి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు ఏమైనా చెప్తుర్రా మీకు? అసలు నంబరు అన్ని రాసుకుంటారు, వెళ్ళిపోయింది ఇంటికి. ఎమ్మని రాసిపోయింది, ఏమంటే మూసినది అంట. మూసినది వాళ్ళ అయ్య కట్టించిండా? మా పైసలు మామే కట్టే జాగాలు మాకు ఎవరు ఇచ్చింది లేదు, చేసింది లేదు. మా పైసా వచ్చి కొన్నాము మేము, ఎవరు తీయని హక్కు లేదు. మా ఏరియాకు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ అని వచ్చిన 10 సంవత్సరాలు వెళ్ళిండు. ఒక్కరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు మమ్మల్ని ఏమమ్మా అని. మమ్మల్ని అన్నిటికీ ఆదురుకుంటారు. కాలేదన్నా కేసీఆర్ గాని ఏదానికి ఇచ్చిండు, చూసిండు మమ్మల్ని. వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు, మా ప్రాణాలు తీయనికుండు. మా ప్రాణాలు దీనికి సత్రం ఉంది. రత్నక్క ఒక్క మాట కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు, వచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి వచ్చిండా? కట్టలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తుందని కిషన్ రెడ్డి చేయగొడుతుండా? మరి వాడు బీజేపీ కాంగ్రెస్ కదా, పడద్దు ఒకటి పాము ముగిసా కదా, ఇద్దరు ఒకటైపోయినరా అక్క? పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైరు, ఇద్దరు ఇల్లు కొట్టే విషయంలో.
కూడా కంపల్సరీ దిగుతాడు ఆయన కూడా. ఏళ్ళ నుంచి వచ్చింది కదా మా దగ్గరికి అన్నిట్లో ఆయన కూడా అట్లా వచ్చి తిరిగినప్పుడు అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. ఉండాలా రావాలా. థ్యాంక్ యూ రత్నక్క, మీకు మేము అండగా ఉంటాం అందరము. ఇంకా మీరు ప్లీజ్ కొంత వెనక కూడా జనం ఉన్నారు, పిచ్చే అటు వెనక జరగమనండి. మీరు గన్మెన్ ఇట్లా వెనక జరగండి ప్లీజ్, వెనకేనండి అమ్మా. మీరు కూడా వెనక పోండి బాస్. అరే ఇంత మధ్య వచ్చారు, వాళ్ళు కనిపించాలా, మీరే మధ్యలో ఉంటారా? మీరు పక్కన జరగండి. ఏ తమ్ముడు నీకే చెప్తుంది, వెనక రండి, ఇట్లా తీసుకోండి. మీరు వెనక పోండి, వెనక పోండి. ఏమ్మా మాట్లాడు, ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మి అన్న నా పేరు. అన్న నమస్తే అన్న. నమస్తే లక్ష్మి. మేము ఇక్కడే ఉంటాము. ఎన్నేళ్ళ నుంచి ఉంటుండ్రు? మేము ఒక 25 years నుండి ఉంటున్నాం. పట్టా ఉందా? ఇంటి పట్టా గానీ కాగితాలు గానీ మొత్తం ఉన్నాయా? నోటరీ ఉంది. కొనుక్కున్నారా? కొన్నలాండి అన్న. కొన్నలాండి. ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా 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 అంటున్నా. ఇక్కడ ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు. ఇల్లు ఊలగొడతామని మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు. ఒకటన్నా కబ్జా అంటారు కదా, కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్న మాకు? గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చింది కదన్నా. ఈ కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ట్యాక్స్ పిల్లలు ఎంతమంది లక్ష్మి మీకు? ఇద్దరన్నా. ఇద్దరు పిల్లలు. ఏం చదువుతుండ్రు? ఒక ఆమె 10th, ఒక ఆయన 7th అన్న. ఇక్కడ దగ్గరలో స్కూల్కి పోతారా? దగ్గరే అన్న స్కూల్. మరి ఏమంటుండ్రు పిల్లలు ఇదంతా చూసి? పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతున్నా. మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్ మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఏమవుతుంది, మమ్మీ ఇల్లు ఏమవుతుంది ఏమంటారు మీటింగ్లో అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మా ఇంట్లో మేము కష్టం చేసుకొని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతంగా పడుకున్న అధికారులు ఏమైనా చెప్తున్నారు వచ్చి? అసలు ఎవ్వరూ లేరన్న. అసలు ఒక మాట ఈ సభాపూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాస్ అన్న గారు, ఏది దూసరి అన్న లావణ్య గారు, మల్లేష్ గౌడ్ గారు, వాళ్ళు మా గురించి పోరాడిండ్రు, మా గురించి నిల్చున్నారు. కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందే లేదన్న. ఇల్లు తీస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము కూడా చెప్తాను. అసలు ఏమీ లేదన్న. ఇల్లు ఇస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము ఏమీ లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే ఎప్పుడో వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫ్ అన్న. అప్పుడే వచ్చి ఎందుకు కూలగొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతోటి ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి మీరు ఎవరు భయపడకూరి, అది చెప్పడానికి వచ్చినాం మేము. మీకు ఎవరికి ఏం కాదు. కాలేరన్ ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళా మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తుంది అనిపిస్తే ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకెక్కువ ఉన్నారు. మీరు ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చింది అనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు అనుకుంటా నడవది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడే మీరు అందరు బయలుదేరిపోయినారు అనుకో, ఎట్లా వస్తావని అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం, అవి ఆమె నాలాలు ఉందట, ఇల్లుందట, అన్నుందట అని చెప్పి మీరు తప్పించుకున్నారు అనుకో, రేపు మేమంత అవుతుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ న్యూ తులసిరామ్ నగర్ వాళ్ళు కలిసి మొదలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోరు. ఎవరన్నా ఒక్కళ్ళకు సమస్య వస్తే దన్మన్ అందరూ ఒక కాకి ఏమైనా అన్ని 10 కాకులు ఎట్లా వాళ్తాయో అట్లా మీరు అందరూ ఒక్క లైన్ మీద ఉంటే ఎవరేం చేయలేరు. కాకపోతే కొంతమంది వస్తారు, ఇప్పుడు అధికారులు వస్తారు, ఒక్కొక్కరిని ఇచ్చగొడతారు. నేను మంచిగా చూసుకుంటాం, నీకు పెద్దగా ఇస్తాం, నీకు చిన్నగా ఇస్తాం, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఆగం చేస్తారు. ఆగం కాకుండా అది చెప్పేదానికి మేము వచ్చినాం. చట్టం తెలవాలి, న్యాయం తెలవాలి. కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించిండు మీకు అండగుండమని. తప్పకుండా మేము అందరం అండగుంటాం. ఆఖరికి ఆ బుల్డోజర్ నడిపే అన్నన తమ్ముడు ఉంటాడు కదా, వాడిని అడగాలి, నీకు ఇల్లున్నదిరా తమ్మి అని అడగాలి. నీకు లేరా ఇంటికాడ పిల్లలు, నీకు లేరా ఇంటికాడ భార్య పిల్లలు, నీకు లేదా కష్టము, మరి పేదోళ్ళ కష్టం తెలిసినోడవు, నువ్వు చేస్తావా ఇట్లా అని అడగాల. పోలీసు వాళ్ళు వచ్చినాక కానిస్టేబుల్ ఇగో మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడుగు. వాళ్ళు బీదోళ్ళే, వాళ్ళేమి కోటీశ్వరులు కాదు. వాళ్ళని కూడా అడగాలి, మీరేనా మరి మమ్మల్ని కొట్టేది? ఒక బీదోని ఇంకో బీదోనితో కొట్టించి ఇదేనా రాజ్యం నడిపే పద్ధతి అని అడగాలి. అవసరమైతే వాళ్ళని కూడా మన దిక్కు తిప్పుకోవాలి. అర్థమైందా? పెద్ద పెద్దలు జుబ్లీహిల్స్ బిల్డింగ్లలో మంచిగానే ఉంటారు, కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే, గట్టిగా నిలబడితే 100% మేమందరం ఉంటాం మీతో, భయం లేకుండా మంచిగా నిద్ర. ఏం కాదు, ఎవడేం బీకలేడు, రేవంత్ రెడ్డి కాదు మన తాత వచ్చినా ఏం చేయలేడు, భయపడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. లక్ష్మి ఏం పేరన్నా?
డాక్టర్ మల్లేష్ గౌడ్. మల్లేష్ అన్న చెప్పు. మల్లేష్ అన్న ఏం సంగతి? సభకు నమస్కారాలు, పెద్దలకు నమస్కారాలు. మా సమస్య ఏంటంటే మా ఇల్లు మాకు కావాలి. మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమైంది? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మనం పోరాడింది ఇంతవరకు ఎంత పోరాడినామో మీరు ఒక్కసారి సౌండ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా మూసీ నదిని సుందర వరక చేయాలని చెప్పి ప్రతి నాయకుడు ప్రతి ముఖ్యమంత్రి ఆలోచనతో ఉన్నారు. అయినా సరే మా భక్తి మా లెక్క 110 మీటర్లు ఉన్నది మొత్తం నది. సప్త నుంచి లెక్కేసుకుంటే కూడా 50% కూడా అట్లా కూడా 5 మీటర్లు మిగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను నాయకులకు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను. మా ఇంటి దగ్గర మాత్రము మేము ఊరుకునే లేదు, దేనికైనా సిద్ధము. మేము అట్లా ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ఆడవాళ్ళు వాళ్ళని పెట్టాను. మా భక్తి వచ్చిన ఏమైనా కూడా మా ఇల్లు మాత్రం ఒక్కటి కూడా పంపించే ప్రసక్తి మాత్రం లేదు. ఈ రోజు మన బాధలను తెలుసుకొని కేటీఆర్ అన్నగారు మన యొక్క సమస్యకు మన యొక్క గ్యారెంటీ మనీకే వచ్చిర్రు. ఇప్పటి వరకు మన బస్సులో దూసర్ సీను కాలాలు వెంకటేశ్ 4 సార్లు వచ్చింది మన దగ్గరికి. ఇప్పటి వరకు సపోర్ట్లు కొట్టారా? ఈ సమస్యకు పరిష్కారము నాయకులతో కావాలని కేటీఆర్ గారు తప్పకుండా అని చెప్పి చెప్తా. మా దగ్గర 37 మార్పులు అన్నట్టు. అయితే 1150 38 మార్కెటింగ్ ఏది దాని తర్వాత 2 అంటారు, దాని తర్వాత 3 కూడా అంటారు. ఆఖరికి ఈ నుంచి మన రోడ్డు కూడా చెప్తారు. కాబట్టి 40 ఇళ్ళు అనేది ఒక్క ఇల్లు కూడా నిలబడాలని చెప్తున్నాము. 1816లో కేసీఆర్ గారు ఈ మూసీ నది ప్రతి లెక్క రాసి పెట్టాక 2018లో మూసీ పరిరక్షణ గురించి ఒక కమిటీ పెట్టాడు. ఆ కమిటీలో 28,000 ఇళ్ళు పోతాయని చెప్పని మన కేసీఆర్ గారు ఇది పేదవాళ్ళను ఖాళీ చేపిస్తే వాళ్ళు ఆగబోతారని చెప్పి బాధతో విరమిస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నామంటే పేదవాళ్ళను రోడ్డు మీద మాత్రమే పంపించాలని చెప్పి నాయకుడు. చెప్పమ్మా. నాకు 4 కొడుకులు సార్, 4 కోడళ్ళు, నాకు మన్మరాలు కలిసి 8 మంది ఉన్నారు సార్. మేము 17 మంది ఉన్నాం సార్ మా ఇంట్లో ఫ్యామిలీ. మేము కూలి నాలుగేసి ఇల్లులో పనులు వేసుకొని నా కొడుకు చిన్న 20 రూపాయల పనులు ఉప్పటి పనులు చేసి నా కొడుకు చదువు అనిపించి నేను జాగా అనుకున్నా సార్. జాగా అనుకొని ఇల్లు కట్టుకున్నా సార్. 3 కోర్లు ఇల్లు కట్టుకున్నా సార్. నా ఫ్యామిలీ పెద్దగా ఉంది, ఇల్లు సరిపో గుడిసెలు వేసుకున్నామని ఇల్లు కట్టుకున్నా సార్. సంవత్సరం అయిపోయింది సార్ నేను ఇల్లు కట్టుకొని. బాగా చేసి పర్మిషన్ ఇచ్చిరా మీకు? పర్మిషన్ ఇచ్చింది సార్. ఇచ్చిండ్రు ట్యాక్స్ కట్టుకున్నా సార్. మళ్ళీ నల్ల బిల్లు కట్టుకున్నా.
కరెంట్ బిల్లు కడుతున్నా, ఒక్క నెల నల్ల బిల్లు కరెంట్ బిల్లు కట్టకపోతే వాళ్ళు వచ్చి కట్ చేసుకొని పోతున్నారు సార్. మా పరిస్థితి లేని పరిస్థితి, ఈ నెలలో లేవు, వచ్చే నెలలో కడతామంటే కూడా వాళ్ళు ఇంటలేరు సార్, కట్ చేసుకొని పోతున్నారు. మేము కడుపుని చంపుకొని కరెంట్ బిల్లులు, నల్ల బిల్లులు, ఇంటి ట్యాక్సులు, మన పూట తిండి లేకుండా కూడా కరెక్ట్ కడుతున్నాం సార్, కరెక్ట్ కడుతున్నాం. ఇప్పుడు మేము 17 మంది ఉన్నాం సార్. ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము 17 మంది ఆ డబల్ బెడ్రూమ్ లో మంచం అంతా ఉంటావు. ఆ డబల్ బెడ్రూమ్ మేము 17 మంది అందులో పడతామా సార్? ఎక్కడో మా మన్మంగులు మా కొడుకులకు చదువులు లేవు సార్. మా కొడుకుల పిల్లలకన్నా చదువులు ఉండాలి కదా సార్. ఇక్కడ మాకు సెంటర్ ఉంది, చదువులకు కాలేజీలకు మేము ఇల్లులో పాఠం చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు పిరి జాగా కాదు, మా రిజిస్టర్ భూములు సార్, మాది పట్ట భూములు. మాది రిజిస్టర్ చేయించుకోలేదు సార్, లేఖ రిజిస్టర్ చేయించుకోలేదు సార్. అది కూడా మన చేయించుకుంటామంటే అప్పుడు సార్ ఏమన్నాడు, పిరి రిజిస్టర్లు అంటే అక్కడ డబ్బులు కట్టి కూడా పెట్టుకున్నాం సార్. పిరి రిజిస్టర్ చేస్తారంటే అక్కడ పోయి కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం. కేసీఆర్ సార్ తరపున పిరి రిజిస్టర్ అంటే అక్కడ డబ్బులు కట్టి వచ్చినాము. పిరి రిజిస్టర్ అవుతుందని ఆశపడి నోటరీ భూములన్నీ ఫ్రీగా చేస్తామని ఫ్రీగా చేస్తామన్నాడు సార్ కేసీఆర్ సార్. అంటే మేము అక్కడ కొన్ని డబ్బులు కట్టి వచ్చినాం సార్. పిరి రిజిస్టర్ అవుతుందేమో అని మేము ఆశపడి ఉండం సార్. నాకు ఇల్లు కావాలి సార్, మా ఇల్లు పోవద్దు, ఆ సారు ఉండద్దు, దిగిపోవాలి సార్, పదవి దిగిపోవాలి, ఉండద్దు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇప్పుడు మన అంబర్పేట్ ఏవైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు మార్క్ చేసి మన అందరినీ భయప్రాంతులు చేస్తున్నారో దాని విషయంలో భరోసా ఇవ్వడానికి మీ అందరితోటి కన్ఫ్యూజ్ చేసి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ మీరందరూ అందరికి నమస్కారం అమ్మా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి అమ్మ మీరందరు ఇదేగా చెప్పేది, అందరు ఇండ్లు పోతానే కాపాడాలి, ఆపుకోవాలి, మేము ఎక్కడికి పోయేది అంతే కదా. న్యూ అంబేద్కర్ నగర్ నుంచి, న్యూ తులసిరామ్ నగర్ నుంచి, మొత్తం లంకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ, हमारे भाइयों बहनों सबको, और मंच में शामिल हमारे अंबरपेट के एमएलए साहब, कहाँ जाऊं, अच्छा बीच में आ रहा, ठीक है. अंबरपेट के हमारे एमएलए साहब కాలేరు వెంకటేష్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ ఎమ్మెల్యే అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు మాజీ హోంశాఖ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు ఎమ్మెల్సీ గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సుధీర్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు ముఠా గోపాల్ గారు మన మషీరాబాద్ ఎమ్మెల్యే సాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాబ్, ఉప్పల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు, హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు, మరి సర్వీస్ లో ఇక్కడ ఉన్న పోలీసులు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ బాస్గా పనిచేసిండు ఆయన, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజాసేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, కార్తిక్ రెడ్డి గారు, మరి గౌరవనీయులు హుజూరాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రమణారెడ్డి గారు, అదేవిధంగా మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే सुरेंद्र गारू, हमारे सबके चाहिए सोहेल भाई, और मंच में शामिल हमारे कॉर्पोरेटर सारे लीडर వెంకట రెడ్డి అన్న, అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, గెల్లు సీను, మా కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఏలో పేరు చెప్పలేదు, వాళ్ళు మనసులనే తిట్టుకోరి బయట గిట్టకోరి అని చెప్తూ, మరి కెమెరాలు అజిత్ రెడ్డి, విక్రమ్ రెడ్డి అందరి పేర్లు చెప్తారు పైగా. అయితే ఇంతమంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ శురు అవుతుంది. రేపటి నుంచి, ఎల్లుండి నుంచా, రేపటి నుంచి ఇక పండుగ సుఖం లేదు. పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ, బతుకమ్మ పండుగ చాలు కావాలి. 10 రోజుల దసరా, తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి,
హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక आज चैन की नींद भी नहीं मिल रही हैदराबाद में गरीबों को। मैं बस एक चीज कहना चाहता हूं, हमारे जो कमर साहब यहाँ बोले, बाकी लीडर भी जो बोले, మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న ముందుగా, సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారిగుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే, అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు, హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే, ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిండు 10 నెలల ముంగట? అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు, ఏం చెప్పిండు? కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తుండు, ఇంట్లో అవ్వను అయ్యను ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోన్కో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోన్కి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండా లేదా ఇవన్నీ? 6 గ్యారంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా? వచ్చినాయా 2500, 4000 వచ్చినాయా? వచ్చినాయండి సీక్రెట్కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేని గట్టిగా ఇప్పుడు వచ్చినాయా రాలేదా? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండే లగ్గం చేసుకుంటే పేదోళ్ళు, నేను మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమని వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మన్ను కూడా రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు? రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎవరికైనా రైతులకు? 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు, 300 రోజులు అయింది, 300 రోజులు అయింది ఇప్పటికి. వచ్చినాయి ఒక్కలకన్నా ఒక బుడ్డ పైస సంబంధించేమో బుడ్డ పైస. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో. మూసీల నట 1,50,000 కోట్ల రూపాయలతోని, 1,50,000 కోట్లు, 1,50,000 రూపాయలు కాదు, 1,50,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా? మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట. మూసిలో 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ వాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారిస్తారట. మరి ఊకుందామా సపరేక? మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా? మరి 38 ఇళ్లకు రంగులేసిపోయిందట, ఆర్బిఎక్స్ అని. రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నకి ఇంటి మీద కోతురుతి, సపరేట్గా నా పనికి నేను పోతా, నాకేం గర్జు, ఆమె ఇల్లు గుల్లగొడితే నాకేమైంది, ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అంటే నడవది. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్క ఇళ్ళనకు ఉన్నాయా? గా మాత్రం తాకట్లు ఉన్నాయా? కానీ ఉంటాయి, ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. 3 పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉంటాయా? ఉన్నాయా? లగ్గంగా లెక్కున్నదా? ఏందిడా అందరు లగ్గం చేసుకునేలే కదా. మీరు మీ భర్తలను తిట్టరా? అప్పుడప్పుడు ఎండ పెట్టరా? కాదన్నీ ఇంట్లోనే చూసుకోవాలి, బయట వస్తే ఊకుంటామా మన మీదకి? ఇది కూడా గంతే. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా, ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తలుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా? నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా? భార్య ఉన్నదా? నీ ఇంటి మీదకి ఎవడన్నా బుల్డోజర్ చేస్తే నువ్వు ఊకుంటావా అని అడుగుండ్రి. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం, ఏ లెక్కన గులగొడతామని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు గులగొడతా అని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలలో ఉండొచ్చు, దాన్ని గులగొట్టి పక్కనున్న ఇల్లు గులగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పెద్ద పార్కులు కడతా, ఎవరి కోసం? ఇక్కడ ఉన్నాయన్ని బొందల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీదకి వెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పిన మాటలేండి? గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు,
రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు, పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు, అత్తలను చూసుకుంటా, కోడలను చూసుకుంటా, నల్ల బిల్లులు కడతా, కరెంటు బిల్లులు కడతా, మీరు కట్టే అక్కర్నే లేదు, సోనియా గాంధీ కడుతుంది, ఫ్రీ గ్యాస్ ఇస్తా, ఫ్రీ బస్సు పెడతా, ఇన్ని కథలు చెప్పిండు. ఇవాళ ఎప్పుడైనా చెప్పిండా ఇల్లు కూలగొడతా అని? ఇల్లు కూలగొడతా అంటే ఓట్లు పడుతున్నానా? మరి ఇంకొక మాట అడుగుతున్నా, ఇగో మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన ఇక్కడ నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నా, నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు? మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు? ఎందుకు మాట్లాడతలేడు? మరి ఏం ఇద్దరు ఏమైనా బదులుకున్నారా ఏంది? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గాలని లేపేమని? అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి. ఎవరు గరీబులతో ఉంటారో అర్థం చేసుకోండి, ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి, ఎవరి నియతేందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటూ కాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటువంటి నాయకుడు తప్ప ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను. ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర 1500-1600 కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేశ్వర చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 1,50,000-2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు. ఎవడు అడిగిండి అసలు నేను మూసీ ప్రాజెక్టు చేయమని? గరీబులకు 2,500 ఇస్తాను, అది ఈమని అడుగుతున్నారు. మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే, నువ్వు 2 చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా? రంజాన్ కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. క్రిస్మస్ కు కానుక వస్తుండే, అది దిక్కులేదు. సర్కార్ దవాఖాన కాన్పుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే, ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు, బతుకమ్మ చీరలు వచ్చినాయని అడుగుతుండే సీననా. ఇదివరకు మంచిగానే ఉన్నాయి చీరలు, బాగాలేకుండానా? బాగానే ఉండేనా? ఇప్పుడు సీరియల్ లేదు, రైకలేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే అవి కూడా పోతాయి ఆయన గంటలు అంగవాడు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, గరీబులకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్క అయ్యాల గరీబుల ఇల్లు కూడా కొడతా, నేను మిమ్మల్ని ఖతం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి, మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఆడబోతాడా అన్నా సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుండి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో లక్కడ, ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే, నాకెరికే మీకెరికే. అందరూ పనికి పోయినప్పుడో ఇళ్లలో ఎవరు లేనప్పుడో పోలీసులను 500-600 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి, ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదేంటది గంగా నది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు, గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్టు తీసుకున్నాడు. 2,400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్టు, 2,400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అనే ప్రాజెక్టు తీసుకున్నాడు. దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20,000 కోట్లు, 20,000 కోట్లు 2,400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్ప ఎరికేనా, మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట. ఏడ ఆడికెళ్ళి మంచిరేవుల కాడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగారం దాకా 2,400 కిలోమీటర్ల గంగకేమో 20,000 కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందట, 1,50,000 కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలో ఆలోచన చేసినాం, జర వెనకకెళ్ళి ఉర్రకుర్రవి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి. ఎందుకంటే మన ఇళ్లకి వెళ్ళొచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసిలోకి ఇడిచి పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి, పిల్లగాళ్లకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో 100%, 1-2 కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4,000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం. దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటలో STP కూడా
300 MLD STP పూర్తి చేసినాం. అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతోపాటు ఇంకొక పని చేసినాం. మూసీ మీద మీ సౌలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. అట్లా ప్రజల కోసం ఆలోచన చేసినాం. పేదవాళ్ళ కడుపు కట్టకుండా ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాయన ఇడున్నాడు, ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉన్న దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చిన ఒకసారి. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది పేదోళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్న, మరి మనం ఆలోచించాలే, కరెక్ట్ కాదన్నాడు. ఇక నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క. సార్కి ఇట్లున్నది, మరి మీరు అన్నట్టు ఏదో చేయబోదామంటే మాత్రం చాలా మంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక అది పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే పేదోళ్ళకి మంచి చేయాలి, కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే. కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబులకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు, రాగానే 1,50,000 కోట్ల దుకాణం మొదలు పెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం. మరి ఇలా ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని, ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ఇస్తారు, లెక్క కట్టిస్తారా, మనకు ఇల్లు కొట్టేది ఉంటే చట్టం ఉన్నది, కాంగ్రెస్ వాడికి వచ్చిన చట్టమే ఉంది. ఇల్లు కొడితే దాని విలువకు 3 ఇంతలు ఇవ్వాలి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ చెప్పాలి మీకు, ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి. అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం, సర్వే చేస్తాం, మా అయ్యే జాగిరి లెక్క ఎటువంటి తట్టు చేస్తాం, తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ పంపుతామంటే చూసుకుంటా ఊకునేందుకు కేసీఆర్ గారు మేము ఎవ్వరం కూడా సిద్ధంగా లేము. మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా. కొంతమంది అలా గరీబులను మూసీలా ఎవరైతే పాపం వాళ్ళని నయాన్నో భయాన్నో బెదిరించిరట, ఇల్లు ఖాళీ చేపించిరట. అవతల దిక్కు ఏందో శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తుర్రా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నావు, ఎందుకంటే ఇక మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాను నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి, 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను, వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు, ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. గా పని చేయి, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్ళకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోను అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్ గాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు, వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా, నన్ను నమ్ముర్రి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే. ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ, మాకొక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము. ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇల్లు అంతే గట్టిగా నిలబడతాయి. కేసీఆర్ సారు మళ్ళా రావాలి అంటూ రావాలనా పక్కన? మరి మధ్యలో నిలబొట్టే ఉపాయం అయితే నా కాడ లేదు, మీ కాడ ఏమైనా ఉంటే ఎప్పుడు మళ్ళా వస్తాయి ఆగాదు. మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, ఏడవోతారు వీళ్ళంతా, కానీ ఏడవోతారు వీళ్ళంతా మళ్ళా మన కాడికే వస్తారు. మళ్ళా ఇంటింటికి వచ్చి ఓట్లు ఆడుకుంటారు. అప్పుడు చెప్పాలి, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా, వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి, అమ్మా అక్క దండం పెడతా ఓటేయని. అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు. ఈ బలగొట్టాలంటే కొట్టేరు, నిజం కొట్టగురి కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు. ఆయన కొట్టగురి ఓట్లతో జాడిచ్చిస్తాను, అర్థమైందా? ఓటుతోనే జాడిచ్చి తన్నాలి. ఇంటి మీదకి వస్తే మాత్రం
ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్ళలో చీపుర్లు ఉన్నాయా?